31 మే 2025న దేవుడు మనందరికీ పరీక్ష పెట్టాడు. వాస్తవంగా వివేక్ గారి గురించి విన్నా కానీ దీని ముందల వివేక్ గారిని ఎప్పుడు కలవలేదు నేను. కానీ సంఘటన జరిగిన వెంటనే నాకు విజయ్ గారు పర్సనల్గా ఫోన్ చేసి మన నియోజకవర్గంలో దేవుడు మనకి పరీక్ష పెట్టారంటే నేను ఆయనకు ఒకటే చెప్పాను, దేవుడు మనకి పరీక్ష పెడతాడు, కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు, కలిసికట్టుగా జయిస్తామని చెప్పాను. దాని తర్వాత వివేక్ గారు, ప్రశాంత్ గారు నన్ను వచ్చి కలిసి కళ్ళంట నీళ్ళు పెట్టుకుని బాధపడినప్పుడు కూడా నేను అదే చెప్పాను, ఇది మనందరికీ దేవుడు పెట్టిన పరీక్ష, ఇది కేవలం మీ ఒక్కరికే కాదు.